విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకి ఎప్పుడూ ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రాజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో నెక్స్ట్ ఒక కాల్ రెడీగా ఉన్నారు. వెంకటేశ్వర్లు అని వరంగల్ నుంచి తీసుకుందాం. హలో హలో మేడం. వెంకటేశ్వర్లు గారు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా మిసెస్ గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 35 1983. ఓకే, టైం 9:30 AM మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హెల్త్ పరంగా ఫైనాన్షియల్లీ ఎలా ఉంటుంది? ఓకే, శ్రీనివాస్ గారు. వెంకటేశ్వర్లు సార్ నమస్కారం అండి. మీ పేరేమన్నారు? మా మిసెస్ హెల్త్ వెంకటేశ్వర్లు. బాగుండడం లేదు సార్. ఫైనాన్షియల్లీ మాకు ఎలా ఉంటుంది? మిసెస్ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? కొద్దిగా హెల్త్ బాగాలేదు సార్. ఇప్పుడు ఓకే ఆరోగ్యం సార్. బాగుంటలేదు. 2012 నుంచి హెల్త్ బాగలేదు. ఓకే, చూస్తున్నాను ఇక్కడ. అవును సార్, అవును సార్. అవునండి, అవునండి. ఎందుకంటే మీ మిసెస్ జన్మించిన నక్షత్రం చూసుకుంటే పూర్వాషాఢ నక్షత్రం జన్మించారు. ధనుసు రాశి వచ్చింది. లగ్నం చూసుకుంటే కర్కాటక లగ్నం వచ్చింది. లగ్నాధిపతి చంద్రుడు షష్టంలో రావడం మంచిది కాదు. ఎందుకంటే లగ్నాధిపతి షష్టం, అష్టం, వయంలో వస్తే కొంచెం ఆటంకాలు ఎక్కువ అని చెప్పి జాతకం చెప్పడం జరిగింది. కాబట్టి ట్రబుల్ డిస్టర్బెన్స్ ఉంటాయి. ఎస్పెషల్గా అలర్జీ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుంది, కాఫ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం చాలా ట్రబుల్గా ఉంటుంది. అంటే జలుబు కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ సమస్య కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కూడా 2012 నుంచి మొదలైంది. ఇది ఇంకా కొంచెం 3 years ముందుకు పోయే అవకాశాలు జాతకంలో ఎక్కువ చూపిస్తున్నాయి. అదేవిధంగా లగ్నం కూడా ఇది కూడా చూసుకుంటే లగ్నాధిపతి చంద్రుడు వల్ల లగ్నంకి మంచి యోగం ఇచ్చేవాడు గురుగ్రహము వక్రించాడు, సపోర్ట్ చేయడం లేదు. గురుబలం లేకపోతే కొంచెం ధనంలో నష్టం పోతారు. ఫైనాన్షియల్లీ డెవలప్మెంట్ లేదు, ఆటంకాలు ఎక్కువ, ట్రబుల్, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒకవైపు నుంచి ఫైనాన్షియల్లీ ట్రబుల్స్ ఉంటాయి, అదేవిధంగా హెల్త్ కూడా బాగుండట్లేదు. ఈ సమస్య ఇంకా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. దీని నుంచి బయటకు పడడానికి మీరు చేసిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో సఫైర్ అంటారు, అది గురుబలం కోసం. దాంతోపాటు తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశీపర్లు అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2016 జనవరి తర్వాత హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అభివృద్ధిలో ముందుకు వస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 శ్యామ్ సుందర్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే మేడం. 27th June 1987 మార్నింగ్ 6 o'clock. మార్నింగ్ 6. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్, ఏదైనా జాబ్ మేడం. జాబ్ కోసం అని రాజా గారితో మాట్లాడదామని కాల్ చేశాను మేడం. ఓకే, నమస్కారం అండి. నమస్కారం సార్. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా? సార్ చూస్తుంటారు. ఓకే సార్. ఎవ్రీ టైం ట్రై చేస్తుంటా, ఈ రోజు దొరికింది సార్. అదే అందరూ అదే చెప్తారులేండి, ట్రై చేస్తున్నాము కానీ మాకు లైన్ కలవదని అందరూ చెప్తారన్నమాట. ఎనీవే, 6 లగ్నం జన్మించారండి మీరు. మిథున రాశి వచ్చింది, లగ్నం కూడా మిథున లగ్నం వచ్చింది. లగ్నాధిపతి లగ్నంలో బుధగ్రహం వక్రించాడు.
చతుర్థాధిపతి అదేవిధంగా లగ్నాధిపతి బుధగ్రహం వక్రించడం వల్ల కొంచెం జాబ్ పరంగా ట్రబుల్, డిస్టర్బెన్స్, చదువు కంప్లీట్ అయిపోతుంది, జాబ్ రావడం ట్రబుల్. అదేవిధంగా దశమాధిపతి మీ జాతకంలో మంచి యోగం, సప్తమాధిపతి అదేవిధంగా దశమాధిపతి గురుగ్రహం కూడా జాతకంలో బాగలేదు. అందువల్ల మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడా జాబ్ పరంగా ట్రబుల్ వస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న మీరు అన్నారు, ప్రభుత్వం ఉద్యోగం ఉందా లేదని చెప్పి. జాతకంలో చూసుకుంటే గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు లేవండి. ప్రైవేట్ సెక్టర్లో జాబ్ ఉంటుంది, అది కూడా గురుస్థానం. గురుస్థానం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో, ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళే అవకాశాలు, అంటే ఒక టీచర్గా కానీ లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఫైనాన్స్ ఫీల్డ్లో కానీ వెళ్ళే అవకాశాలు జాతకంలో ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ పంచమాధిపతి వయ్యాధిపతి శుక్రగ్రహం కూడా బాగలేదు. అందువల్ల కొంచెం మ్యారేజ్ కూడా ట్రబుల్ ఉంటుంది. మ్యారేజ్ డిలే అవ్వడం కానీ జరిగిన మ్యారేజ్లో కొంచెం ట్రబుల్ ఉంటుంది. ఎందుకంటే అబ్బాయిల జాతకంలో అంటే ఎస్పెషల్గా మొగోళ్ళ జాతకంలో వచ్చేసి శుక్రగ్రహం బలం లేకపోతే కొంచెము వివాహంలో ట్రబుల్, డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాతకంలో బుధగ్రహం వక్రించాడు. బుధగ్రహం వక్రిస్తే మనసులో చాలా బాధ ఉంటుంది, ఎవరితో షేర్ చేయలేకపోతాము, చాలా కష్టం ఉంటుంది, ఏడుపు కూడా వస్తే కూడా ఎవరికి ముందుకు మేము చెప్పలేకపోతాము. ఈ సమస్య నుంచి మీరు ముందుకు వస్తున్నారు, అది కూడా 2011 నుంచి 2016 నవంబర్ వరకు ఈ సంగతి ఉంటుంది మీకు. కానీ దీని నుంచి బయటకు పడేదానికి మీరు లగ్నం బలం పెంచుకోవాలి. దానికోసం తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు, దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. 2 జాతి రత్నాలు కలిపి పెట్టుకుంటే తప్పకుండా ప్రైవేట్ సెక్టర్లో జాబ్ మీకు ఖాయం వస్తుంది, గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు లేవు. సో ఆ విధంగా ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. వెంకటరమణ, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/04 ఓకే 1972. ఓకే, టైం ఈవినింగ్ 6:35. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఇప్పుడు నేను ఒక 20 years జాబ్ చేసిన, ఇక్కడ ఇంట్లో సెట్ అయితలేను. ఓకే, ఇప్పుడు నా ఏజ్ కు అసలు ఏ బిజినెస్ జాబ్ అసలు ఏం నాకు అర్థమైతలేదు మేడం. అందుకే సార్ చేద్దామని అసలు ఫోన్ చేసిన. ఓకే, తప్పకుండా అండి. జన్మించిన రోజు బుధవారం అండి, తెలుసా మీకు? అవునండి, థ్యాంక్ యూ సార్. చెప్పింది మా అమ్మ చెప్పింది అప్పుడు. అవును, హస్త నక్షత్రం జన్మించారు మీరు. కన్యా రాశి, లగ్నం చూసుకుంటే మీకు తులా లగ్నం వచ్చింది. ఈ లగ్నానికి మంచి యోగం ఇచ్చేవాడు శనిగ్రహం. శనిగ్రహం మీ జాతకంలో బాగలేదండి. శనితో పాటు కుజా కలిసి కలిదోషం అంటారు. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు, డిలే అవ్వడము, చేతికి వచ్చి నోటుకి లేదు. 43 ఏళ్ళు దాటేసారు, ఇది వరకు లైఫ్లో సెటిల్మెంట్ రాలేదు. బై బర్త్ పావర్టీ, చిన్నప్పటి నుంచి చాలా పేదరికము, కష్టాలు చూసి ముందుకు వచ్చారు. ఆ కష్టాలు ఇంకా మీ ముందు అలాగే ఉన్నాయి, మీ వెనుక అలాగే ఉన్నాయి, ముందుకు రాలేకపోతున్నారు. దీనికి మెయిన్ కారణము జాతకంలో శనిగ్రహం బాగలేదు. శనిగ్రహం అనేసరికి మీకు పంచమాధిపతి అవుతాడు, అంటే మంచి యోగం ఇచ్చేవాడు, మంచి ప్లానింగ్. మీరు అనుకునే పని ఒకటి కూడా జరగడం లేదు. అదేవిధంగా మీ జాతకంలో భాగ్యాధిపతి వయ్యాధిపతి అయిన బుధగ్రహం కూడా నీచంలో పడ్డాడు మీనరాశిలో. చూసుకోండి, భాగ్యాధిపతి అనేసరికి భాగ్యం, మీ అదృష్టం, లక్. ఇదివరకు మీ లైఫ్లో లక్ మీకు రాలేదు, కష్టం పడి పనిచేసారు కానీ ముందుకు రాలేకపోతున్నారు. వయ్యాధిపతి కూడా బుధగ్రహం కాబట్టి అనవసరంగా ఖర్చు ఎక్కువ మీరు చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. అంటే కష్టపడి సంపాదన చేస్తారు, జీరో సేవింగ్స్ ఏమీ లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే జాబ్ చేయనా బిజినెస్ చేయనా అంటే డైలమాలా ఉన్నారు. దీనికి మెయిన్ 2 గ్రహాలకి బలం సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు, ఏం బిజినెస్ చేస్తే నాకు కలిసి వస్తుందని అడిగారు మీరు. సో ఆ విధంగా ఉంది కాబట్టి లిక్విడ్ సంబంధించిన పాలు కానీ డైరీ సంబంధించిన కానీ లేకపోతే గ్యాస్ ఏజెన్సీ కానీ ఏదైనా రకంగా ఏజెన్సీస్ మీడియేటర్ అంటే ఒక కమిషన్ ఏజెంట్ మాదిరి మీరు చేసేకి ముందుకు వస్తే తప్పకుండా ముందుకు రాగలుగుతారు. దానికోసం ఫస్ట్ అది చేసే ముందు మీరు బలం పెంచుకోవాలి. దానికోసం బుధ బలం పెంచుకోవాలి, శని బలం పెంచుకోవాలి. బుధ బలం కోసం తెలుగులో పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. దాంతోపాటు తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2016 మార్చ్ తర్వాత లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, చెప్పండి చారి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 28 జూన్ 28 జూన్. ఓకే, ఏమన్నారు? 1984. 28 జూన్ 1984, రైట్? టైం రాత్రి 11:30. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి అండి. గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ప్రైవేట్ జాబ్ వస్తుందా? ఓకే, చారి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఫోన్లో మాట్లాడుతున్నా, కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా? గట్టిగా మాట్లాడదు. జన్మించిన రోజు అమావాస్య తెలుసా మీకు? అమావాస్య అండి. అమావాస్యలో జన్మించారండి మీరు. అంటే గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబ్ అడుగుతున్నారు మీ ప్రశ్న. ఎనీవే
6వ నక్షత్రం జన్మించారు. మిథున రాశి వచ్చింది. జాతకంలో మొదటిగా అమావాస్య దోషం ఉంది. అమావాస్య దోషం అనేసరికి చంద్రుడు రవి కలిశారు కాబట్టి ట్రబుల్ డిస్టర్బెన్స్ అంటారు. రవి అనేసరికి అగ్నితత్వం, చంద్ర అనేసరికి జలతత్వం అంటారు. జలం అంటే వాటర్, నీరు. అగ్ని అంటే తెలుసు కదా, ఫైర్. అగ్ని పైన వాటర్ పోస్తే ఎలా ఉంటుంది? వాటర్ వేడి మాదిరి పైకి వెళ్ళిపోతుంది, అగ్ని కూడా ఉన్నదు. సో ఆ సంగతి లైఫ్లో 31 ఏళ్ళు అయింది, సెటిల్మెంట్ రాలేదు. అటు కాకుండా ఇటు కాకుండా వ్యాపారం లేదు, జాబు లేదు, ఆ విధంగా మీ లైఫ్ ఉంది. జాతకం చూసుకుంటే ఇక్కడ లగ్నం కూడా మీది మిథున లగ్నం వచ్చింది. లగ్నాధిపతి గురువు గ్రహం కూడా సపోర్ట్ చేయడం లేదు. లగ్నాధిపతి గురువు గ్రహము దశమాధిపతి అంటే మీకు ప్రొఫెషన్ సంబంధించిన కూడా జూపిటరే, గురువు గ్రహమే. గురువు గ్రహంకి బలం లేదు, సపోర్ట్ లేదు. ఇక్కడ ఒక వైపు నుంచి అమావాస్య దోషం ఉంది, సెకండ్ వైపు నుండి లగ్నాధిపతి దశమాధిపతి గురువు గ్రహం కూడా సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు అడిగారు ప్రశ్న జాబ్ గురించి చెప్పి. ఇప్పుడు దశాంశం అంటారు. దశాంశం నుంచి కూడా చూసుకుంటే రవి నీచంలో పడ్డాడు. రవి నీచంలో పడ్డాడు. మీ జాతకం మంచి యోగం ఇచ్చేవాడు కూడా రవి గ్రహం సపోర్ట్ చేయడం లేదు. అంటే గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు లేవు. ప్రైవేట్ సెక్టర్లో జాబ్ మీరు చేసుకోవచ్చు, ముందుకు రాగలుగుతారు. కానీ బలం పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బలం పెంచుకొని ముందుకు రాగలదు. ఎందుకంటే ఇప్పుడు మీ జ్ఞానం తగ్గింది, జ్ఞానం కూడా లేదు, థింకింగ్ పవర్. ఎందుకంటే చంద్రుడు కూడా బాగలేదు కదా. చంద్రుడు బాగలేకపోతే కొంచెం కన్ఫ్యూజన్, టెన్షన్, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్. ఆ పని చేస్తామా, ఈ పని చేస్తామా అని చాలా మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరే కన్ఫ్యూజ్ అయి ముందుకు ఎలా రాగలుగుతారు? మీరు ఫస్ట్ మీరు చంద్రుడికి బలం పెంచుకోవాలి. దాంతోపాటు లగ్నాధిపతి దశమాధిపతి అంటే ప్రొఫెషన్ సంబంధించిన గ్రహ బలము, అదేవిధంగా లగ్నంకి బలం పెంచుకోవాలి. దానికోసము తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్ కేశిపర్లు అంటారు. ఈ రెండతా కలిపి పెడితే 2016 మే తర్వాత లైఫ్లో సెటిల్మెంట్ వస్తుంది, హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ ఒక ఏవి చూద్దాం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. భరత భూమి ఎంతో మహిమాన్వితమైనది. ఈ భూమిలోనే నిజమైన నాణ్యమైన రత్నాలు ఉన్నాయి. వీటిని గుర్తించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎన్నో సంవత్సరాలుగా నిజమైన నాణ్యమైన రత్నాలని భూమి నుండి వెలికి తీస్తూ ఎందరెందరినో కష్టాల నుండి కన్నీళ్ల నుండి బయటపడేలా చేస్తుంది. సామాన్యుల నుండి స్టార్స్ దాకా, చిన్న చిన్న నాయకుల నుండి పెద్ద పెద్ద మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఈ రత్నాలను ధరించి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో లభించే అద్భుతమైన రత్నాలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చే శక్తిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలని కూడా దూరం చేయగల మహిమాన్వితమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎండి అలీ గారు ఎంతో గర్వంగా తెలియజేశారు. ఈరోజు నేను రాసిక్ జెమ్స్ జ్యువెలర్ షాప్కు వచ్చాను. ఇది చాలా ఫేమస్ షాప్ ఉంది. మిస్టర్ ఎంఎం హుసేన్ గారు, ఇద్దరు ఆయన కొడుకు ఉన్నారు. డాక్టర్ ఎంఎం రజా గారు ఇక్కడ బంజారాయిలో ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో చేస్తున్నారు. ఈయన రాయి కోసం చాలా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు చాలామంది చెప్పారు, ఒకసారి మీరు విజిట్ చేయి సార్. నేను లైవ్లో ఎప్పుడు అంగటి చేయలేదు. మీరు స్టోన్తో అంటే చాలా డిసీజ్ కంట్రోల్ అయితే. ఒక లాస్ట్ వీక్ ఒక మాకు హకీమ్ ఉన్నారు, మా ఇంటికి వచ్చారు. కొంచెం మనకు హార్ట్లో వర్క్ ఎక్కువ అయింది, థోడా హార్ట్ బీటింగ్ అవుతున్నారు. హార్ట్ బీటింగ్ అయితే సార్ మీరు ఒక మంచి నగ్ ఉంది సార్ మోతీలో. బిఫోర్ అంటే మనకు రజాభాయ్ ఆల్రెడీ మనకు చెప్పారు, మీరు ఇది అంగోటి చేస్తే అంటే సార్ మీకు ఇది హార్ట్ బీటింగ్ తక్కువ అవుతుంది, కొంచెం రాయితో చాలా ట్రీట్మెంట్ అవుతుంది. మీకు రజా గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రజా గారికి అందరికీ నేను అపీల్ బి చేస్తున్నాను, ఒకసారి మీకు ప్రాబ్లం ఉందంటే రాండి. జస్ట్ హకీం దగ్గర వేద్ దగ్గర ఎట్లా వెళ్తున్నారు అట్లా ఈ షాప్లో వచ్చే తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే ఆయన పేరు ద్వారా మీరు ఇస్టార్ ద్వారా మీకు ఒక రాయి ఇస్తున్నారు. యూజ్ చేస్తే మీకు లాభం వస్తుంది. చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ యూజ్ చేసిన మంచి. అలాగే నేను బి వచ్చాను. నేను ఇద్దరి కొడుకుకు ఆయన ఫాదర్ హుసేన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఎంఎం రజా రోషన్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో లభించే రత్నాల్ని ధరించి అదృష్టవంతులు కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ
శ్రీ రోమండ్ల రామచందర్ గారు. ఎంఎం రజా గారు ప్రజలతో సన్నిహితంగా ఉండి, మీడియాతో సన్నిహితంగా ఉండి, తెలుగులో మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వీధులను రక్షిస్తూ వాళ్లకు రాళ్ళిస్తూ రత్నాలిస్తూ ఉంగరాలిస్తూ మెడలో వేసుకునే లాకెట్ను తయారీ ఇక్కడనే చేసి తక్కువ ధరకు ఇవ్వడం అంటే ఇతని యొక్క గొప్పతనం. మహానుభావుడు ఎంఎం రజా గారు, రోషన్ అలీ గారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమారస్వాಮಿ ಗೌಡ గారు ఎన్నో విషయాలను తెలియజేశారు. ನಮ್ಮ ರಾಜ್ಯದವರೇ ಆಗಿರತಕ್ಕಂಥ ಮಾದಿನ್ ಹುಸೇನ್ ಅವರ ಮತ್ತೆ ಅವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೋಷನ್ ಅವರು ಮತ್ತು ರಾಜಾ ಅವರು ಇವತ್ತು ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ನಗರದಲ್ಲಿ ರಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಹಲವಾರು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಅವರ ಒಂದು ಬರ್ತ್ ಸ್ಟಾರ್ನ ಒಂದು తొందరగలిద్దాక రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే విశిష్టమైన రత్నాల్ని ప్రతి ఒక్కరూ ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు. మన దేశం విజ్ఞానానికి ప్రతిరూపం. ఈ శాస్త్రాన్ని ఏదైతే మనం అతి గొప్పగా ఈ మధ్య కాలంలో భావిస్తున్నామో, మన పూర్వీకులు కొన్ని వందల శతాబ్దాల క్రితం వారు చెప్పడం జరిగింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలని ధరించటం వల్ల ఓ సాధారణ స్థాయి నాయకుడిగా ఉన్న తాను బెంగుళూరు మేయరుగా మారే అదృష్టం తనకు సొంతమైందని తెలియజేశారు శ్రీ వెంకటేష్ గారు. ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಕೆಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿದ್ವು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಷನ್ ಅನ್ನೋ ಅಸ್ಟ್ರಾಲಜಿನ ಭೇಟಿ ಮಾಡಿದಾಗ ಅವರು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ಒಂದು ಡೈಮಂಡು ಮತ್ತು ಒಂದು ಪಚ್ಚ ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಿದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ನಿಮ್ಮ ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ಇರ್ಬೋದು, ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು, ವ್ಯಾಪಾರ ಇರ್ಬೋದು, ಕುಟುಂಬದ ಕಲಹ ಇರ್ಬೋದು, ಸ್ನೇಹಿತರ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇರ್ಬೋದು ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದರ ಮೇರೆಗೆ ನಾನು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಡೈಮಂಡು ಮತ್ತು ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಾದ್ಮೇಲೆ ನನಗೆ ಒಂದು ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮತ್ತು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ನಾನು ಇವತ್ತು ಈ ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ನಗರದ ಪೂಜ್ಯ ಮಹಾಪೌರನಾಗಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋದ್ರಿಗೆ ಈ ಜೆಮ್ಸು ಡೈಮಂಡ್ಸು ಅನುಕೂಲ ಆಗಿದೆ. One visit can change your life. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో జగదీష్ గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం నా గురించి అండి. నా పేరు జగదీష్ కుమార్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19th March 1987. 1987. ఓకే, టైం అంటే నాకు ఎగ్జాక్ట్ జన్మనామం తెలియదండి. నాకు తెలిసిందైతే ఇది, మా పేరెంట్స్ చెప్పింది అయితే ఇది. అంటే యాజ్ పర్ SSC ఇది 1987. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమైనా ఐడియా ఉందా? ప్లేస్ ఆఫ్ బర్త్ సదాశివపేట అండి, మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా జాబ్ గురించి తెలుసుకుందామని, ఎక్కడ సెట్ కావట్లేదు. MBA చదివానండి నేను. ఓకే, జగదీష్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, నమస్కారం అండి. మీరు ఇప్పుడు టైమింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఏమైనా ఐడియా ఉందా మీకు? ఈవినింగ్ టైంలో పుట్టానండి. 6 to 8. అవును సార్. ఎందుకంటే టైం ఎందుకు అడుగుతామంటే, ఇది లగ్నం అంటారు కదా, లగ్నం రోజుకి 12 లగ్నాలు ఉంటాయి. 24 గంటలు 12 లగ్నాలు. లగ్నం మారితే జాతకం అంతా మారిపోతుంది. ఎందుకంటే లగ్నం అనేసరికి ఫస్ట్ హౌస్, అక్కడి నుంచి మేము గెస్ట్ చేయగలుగుతాం మీ లైఫ్. ఎనీవే, ఇప్పుడు మీరు జన్మించిన రోజు గురువారం జన్మించారండి. మీరు విశాఖ నక్షత్రం జన్మించారు, తులారాశి వచ్చింది. లగ్నం కూడా చూసుకుంటే మీది కన్యా లగ్నం వచ్చింది. లగ్నంలో కేతు ఉన్నాడు. మైండ్ కొంచెం కన్ఫ్యూజన్, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడము, చంచలతం, డైలామాలా ఉంటారు. కానీ క్రియేటివిటీ ఉంది. ఒక టెక్నికల్ ఫీల్డ్లో వెళ్ళే అవకాశం లేక, కానీ మీరు MBA చేశారు. మీరు MBA చేస్తే కూడాను లగ్నంలో కేతు రావడం వల్ల కొంచెం టెక్నికల్ మైండ్ అంటారు, క్రియేటివిటీ, ఏదో కొత్తగా చేసి చూపించడం అన్నీ కొంచెం మీలో ఉంటాయి. కానీ ధనస్థానం సెకండ్ హౌస్కి అధిపతి, అదేవిధంగా
మీ జాతకంలో భాగ్యాధిపతి అయిన శుక్రగ్రహం కూడా జాతకంలో స్థితి బాగలేదండి. అందువల్ల మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడా లైఫ్లో సెటిల్మెంట్ రావడం లేదు. అదేవిధంగా లగ్నాధిపతి బుధగ్రహం కూడా నీచన పడ్డాడు. లగ్నాధిపతి దశమాధిపతి అంటే మీ ప్రొఫెషన్ నిర్ణయం చేసేది బుధగ్రహం. మీ లగ్నాధిపతి అనేసరికి మీ అసెండెంట్, మీ లార్డ్ అంటే మీకు ఇష్టం, మీ మెంటాలిటీ, మీ పర్సనాలిటీ సెట్ చేయడమే బుధగ్రహం. కానీ జాతకంలో బుధ నీచన పడ్డాడు. అందువల్ల కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు, ఆలోచన శక్తి తగ్గిపోయింది. ఎందుకంటే బుధకి బుద్ధి కారక అంటారు, థింకింగ్ పవరు, కొంచెము టాలెంటు, ఇంటెలెక్చువల్ ఇవన్నీ ఇచ్చేవాడు బుధగ్రహము. కానీ మీ జాతకంలో చూసుకుంటే 2009 నుంచి కొంచెం తగ్గింది బలం. ఎడ్యుకేషన్ బాగా మీరు వచ్చేసారు ముందుకి. 9 తర్వాత కొంచెం డౌన్ఫాల్లో ఉన్నారు. ఫ్రమ్ లాస్ట్ 6 ఇయర్స్ నుంచి కొంచెం ట్రబుల్, డిస్టర్బెన్స్ ఎక్కువ చూస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ముందుకు పోతాయి. ఫస్ట్ మీరు చేసిన పని బుధకి బలం పెంచుకోవాలి, దాంతోపాటు శుక్ర బలం పెంచుకోవాలి. శుక్ర బలం దేనికోసం అంటే మీ పెళ్లి కోసము, మీ మనీ అర్నింగ్ కోసము, ఫైనాన్షియల్ గ్రోత్ కోసం. ఎందుకంటే శుక్రకి లక్ష్మీ కారక అంటారు, అదేవిధంగా వచ్చేసి వివాహ కారక అంటారు. వివాహ అంటే మ్యారీడ్ లైఫ్లో కూడా మీకు సపోర్ట్ చేయడం శుక్రగ్రహం. దానికోసం మీరు బలం పెంచుకోవాలి. దానికి చేయాల్సిన పని తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫేర్ అంటారు. దాంతోపాటు తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2016 మార్చ్ తర్వాత మంచి జాబ్ వస్తుంది, హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో దశరథ్ గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే మేడం, నా పేరు నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/5/1976 అంటే మార్నింగ్ టు 13th మేడం, 1:30 midnight. 1:30. ఓకే, ప్లేస్ మార్నింగ్ 13th అవుతుంది కదా, ప్లేస్ హైదరాబాద్. మార్నింగ్ 13th అవుతుంది కదా? 13th మార్నింగ్. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్ భువనగిరి అండి. భువనగిరి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఒక 5-6 ఇయర్స్ నుంచి బిజినెస్ మొత్తం లాస్ ఉందండి, డీటెయిల్స్ కనుక్కుందామని సార్కి చేశాను. ఓకే సార్, పేరేమన్నారు మీది? దశరథ్ సార్. దశరథ్ గారు, ఎక్కడి నుండి మీరు? సికింద్రాబాద్ సార్. సికింద్రాబాద్, హైదరాబాద్ లో ఉంటారు? హైదరాబాద్ సార్. ఓకే సార్, రోహిణి నక్షత్రము వృషిక రాశిలో జన్మించారు మీరు. లగ్నం చూసుకుంటే మీది కుంభ లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శనిగ్రహం స్థితి బాగలేదు. అందువల్ల కొంచెం ట్రబుల్, డిస్టర్బెన్స్, ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. ఇది వరకు లైఫ్లో సెటిల్మెంట్ రాలేదు, ఏమి పని చేయాలి అర్థం అవ్వడం లేదు. సెకండరీ మీకు పంచమాధిపతి అంటే మంచి ఒక వాట్ వి కాల్ లైక్ ప్లానింగ్స్, మీరు ఏది చేయాలి అని అనుకుంటే ప్లాన్ చేస్తారు కదా, అన్ని రకాల ప్లానింగ్లు కొంచెం ఫెయిల్యూర్ అవుతున్నాయి. కొంచెం స్టెబిలిటీ రావడం లేదు, డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, సెటిల్మెంట్ లేదు. కారణం ఏంటంటే బుధగ్రహం మీ జాతకంలో స్థితి బాగలేదు, బుధ బాగలేదు. అదేవిధంగా లగ్నాధిపతి శనిగ్రహం కూడా బాగలేదు. శనిగ్రహం బాగలేకపోతే చేసే ప్రతి ఒక్క ప్రయత్నాల్లో ఆటంకాలు అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడం, డిలే అవ్వడం. ఇవాళ పని రేపటి నెక్స్ట్ వీక్ ఇలా డిలే అవుతున్నాయి, పని మాత్రం అవడం లేదు. అదేవిధంగా బుధగ్రహం కూడా బాగలేదు. దానివల్ల ఏమైంది, లైఫ్లో స్టెబిలిటీ పోయింది, డెవలప్మెంట్ పోయింది, సెటిల్మెంట్ పోయింది. దీని నుంచి బయటికి పడేదానికి ఒకటి తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2016 నవంబర్ తర్వాత చాలా బాగుంటారు. నవంబర్ అంటే మీరు టెన్షన్ పడకండి. ఈ రత్నాలు పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే కార్యజయము అంటారు. కార్యజయం అంటే మీరు పెట్టిన వెంటనే మీకు శుభ ఫలితాలు లైఫ్లో ముందుకు వచ్చేస్తారు. ఒక పీరియడ్ ఎందుకు చెప్తామంటే దశావారి చూసుకుంటే కొంచెం ట్రబుల్స్ రావచ్చు అని చెప్పి ఈ రత్నాలు పెట్టేసి మీకు ప్రొటెక్షన్. ఎప్పుడైతే మీరు రత్నాలు పెట్టుకుంటారో అప్పటి నుంచి లైఫ్లో హ్యాపీగా ముందుకు వచ్చేస్తారు. ఈ 2 రత్నాలు పెట్టుకుంటే విత్ ఇన్ ఏ మంత్ మంచి రిజల్ట్ వస్తుంది, చాలా హ్యాపీ ఉండే విషయం. ఆల్ ద బెస్ట్ సార్. తర్వాత ఇలాంటి రత్నాలు చెప్తున్నాము కదా, ఈ రత్నాలు కూడా జాతి రత్నాలు, ఆస్ట్రో జమ్స్ అంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మార్కెట్లో డూప్లికేట్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి అలాంటివి పెట్టుకుంటే కొంచెం కష్టాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాతి రత్నాలు తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ప్రజలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. మేము చెప్పిన రత్నాలు కూడా జాతి రత్నాలు పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఎస్పెషల్ ఎందుకంటే ఎంత మేము చక్కగా జాతకం చూసి చెప్తే కూడాను చెప్పిన తర్వాత జాతి రత్నాలు పెట్టుకుంటే మాత్రమే రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో కేశవ్, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ లేదు. లేదా? ఓన్లీ పేరు ఒకటే ఉంది. అవునా? పేరేం చెప్పారు మీరు? కేశవ్ సార్. కేశవ్ గారు, పేరు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ పేరు పైన జాతకం చెప్పొచ్చు కానీ అది చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా రాగలదు బాగుంటుంది. ఎందుకంటే కేశవ్ కీకే కా ఇవన్నీ వృషభ రాశి, మిత్ర రాశిలో వస్తాయి కాబట్టి సో ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే మీ పెద్దోళ్ళు జాతకం చూసి పేరు పెట్టలేదో మేము చెప్పలేము. సో నేరుగా రాగలిగితే నాతో పాటు మా రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎలా ఉంటుందంటే జ్యోతిష్లు టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి చేత రేఖలు పట్టి పాల్మేస్టీ ద్వారా కూడా చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి
నేరుగా రా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే చెప్పగలుగుతాము, లేకపోతే చేతిరేఖలు అంటారు, వేరే ముండిన అస్ట్రాలజీ కూడా ఉంటుంది కాబట్టి మీరు నేరుగా రాగలిగితే తప్పకుండా చెప్పడం జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే రజా గారు, మీరు అప్పుడు చెప్పారు కదా నేపాల్లో ఎర్త్క్వేక్ వస్తుంది అని, అలాగే జరిగింది. అట్ ది సేమ్ టైం చంద్రగ్రహణం గురించి కూడా చెప్పారు, అది కూడా అలాగే జరిగింది. ఈ 2 months అసలు ఎలా ఉండబోతుంది? ఈ 2 months ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యాక్చువల్లీ మొన్న 17 అక్టోబర్కి రవి నీచంలో పడ్డాడు. రవి ఈజ్ ఏ కింగ్ ఆఫ్ ప్లానెట్. మొత్తం సోలార్ సిస్టంలో కింగ్ అంటే రవి గ్రహం అంటారు. రవి గ్రహం నీచంలో పడ్డాడు కాబట్టి రవి అనేసరికి అడ్మినిస్ట్రేటివ్ సర్కారం గవర్నమెంట్ అంటారు, గవర్నమెంట్ నడిపించేవాడు. సో ఈ 2 months ఎలా ఉంటుందో మీరు అడిగారు. ఇక 2015 నవంబర్ 15 వరకు రవి వచ్చేసి తులారాశిలో ఉంటాడు. తర్వాత తులారాశి నుండి వృశ్చిక రాశిలో వెళ్తాడు. వృశ్చిక రాశిలో తులారాశిలో రవికి నీచేస్తానం, అక్కడ డబిలేటెడ్ అంటారు. అదేవిధంగా వృశ్చిక రాశిలో ఆల్రెడీ శని తన ప్లేస్ అక్కడ స్ట్రాంగ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా రవికి స్థానం లేదు. కొన్ని ట్రబుల్ అంటే ఈ 2 months కొంచెం ఎస్పెషల్గా మా భారతదేశంలో కొంచెం సర్కారం పైన ప్రతి ఒక్కరు వేలు చూపించడం, కానీ రేట్స్ కొంచెం ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి. ఆల్రెడీ పెరిగింది రేట్స్, ఇంకా కొంచెం ఎక్కువ పెరిగిపోతాయి రేట్స్. 2 months చాలా టెన్షన్గా ఉంటుంది. కమ్యూనల్ రేట్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ట్రబుల్స్ ఎందుకంటే రవి అనేసరికి కింగ్ కదా, కింగే కొంచెం డౌన్గా ఉంటే కొంచెం ట్రబుల్స్. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే నవగ్రహాల్లో ఒక వైరస్ మాదిరి వచ్చేసింది అనుకోవచ్చు. సో ఆ విధంగా ట్రబుల్ ఉంది కాబట్టి 2 months చాలా ట్రబుల్, చాలా కష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేము ప్రేయర్ చేస్తాము ఎలాంటి కష్టాలు లేకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కానీ రవి నీచంలో పడ్డాడు 2015 డిసెంబర్ 15 వరకు కొంచెం టైం బాగలేదు. ట్రబుల్స్, టెన్షన్స్, రేట్స్ ఎక్కువ అవడము, కొంచెం ట్రబుల్స్ ఇవన్నీ కొంచెం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కానీ మేము ఆ భగవంతుడి ద్వారా మేము ప్రేయర్ చేస్తాము, ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి ట్రబుల్ లేకుండా మేము ముందుకు రావాలి, లైఫ్లో హ్యాపీగా ఉండాలి. కానీ గ్రహాలు ఎవరి చేతిలో లేదు కాబట్టి కొంచెం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. 2 months అయితే నాట్ గుడ్ ఫర్ ఇండియా, మా భారతదేశానికి మంచి పీరియడ్ కాదు. చాలా కష్టాలు, చాలా ట్రబుల్ ఉంటుంది. సామాన్య జనముకి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ట్రబుల్గా ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ సర్కారం కూడా ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రతి ఒక్క స్టేట్స్లో కూడా ఎస్పెషల్లీ రూలింగ్ పార్టీస్కి చాలా ట్రబుల్గా ఉంటుంది, చాలా డిస్టర్బ్ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.